தமிழ திருவெம்பாவை 15వ பாசுரம். திருச்சிற்றம்பலம். ஓரொரு கால்யம் பெருமான் என்றென்றே நம் பெருமான் சீரொரு கால்வாயோவான் சித்தம் கலை கூற நீரொரு கால்வோவா நெடுந்தாரை கண்பனிபா பாரொரு கால் வந்தனையால் விண்ணோரை தான் பனியால் பேரறையார் கிங்கனே பித்தொருவராமாறும் ஆரொருவார் இவ்வண்ணும் ஆட்கொள்ளும் வித்தகர்த்தார் வாரொருவா பூன்முலையிற் வாயார நாம் பாடி ஏரொருவா பூம்புனல் పాయిందాడేలోరెంబావాయ్. తెలుగు తిరువెంపావై 15వ పాసురం. ప్రతినిత్యం శివనామమే అనునిత్యం శివగానమే నీ పాద ధ్యానమును నామది మరువలేందు కన్నీటి ధారలై కురిసింది మదియగసి అన్య కార్యాలు విడచి ప్రపంచాన్ని త్యజించేలా అంతయు నీవే ననుచు నన్ను నే మై మరచ మీరాబాయి కృష్ణ సేవలు తరించి మురిసినట్లు నీ పాద పద్మములే ఆరాధించి ఆడి పాడెదా చలులారా మీరు రండి సూచిగా శంకరుని కొల్వగా. 15వ పాసురం భావం. ఈ పాసురం ఎంతో అద్వితీయమైనది మరియు మనస్సును హత్తుకునేదిగా ఉంటుంది. ఇందులో తడిసిన కన్నులతో శివుణ్ణి కీర్తిస్తున్న ఒక అమ్మాయి గురించి వర్ణించడం జరిగింది. ఆమె వాక్కు నుంచి ఎల్లప్పుడూ శివనామమే ఉచ్చరిస్తూ ఆమె మనస్సునందు ఎప్పుడూ శివగానమే ఆలపిస్తూ ఉంటుందట. అలా శివనామగానాన్ని జపిస్తూ ఉండగా ఆమెకు తెలియకుండానే ఈ ప్రపంచాన్ని మైమర్చిపోయేంతలా ఆమె కనుల నుండి ఆనంద బాష్పాలు పొంగి పొరలుతున్నాయట. ఆ మహా నట చక్రవర్తి యొక్క ధ్యానంలో ఆమె తరించిపోయింది. ఎలా అయితే మీరాబాయి ఆ శ్రీకృష్ణుని యొక్క సేవలో తరించిందో అలాగే శివుని యొక్క పాద పద్మములనే ఆరాధిస్తూ తరించి తన తోటి చెలులను కూడా శంకరుని కొల్వడానికి పిలుస్తోందని అర్థం. ఆమెలా మనము మన హృదయం నిండా ఆ పరమాత్మను నింపుకుందాం అనే భావాన్నే ఈ పాసురం తెలియజేస్తుంది. ధన్యవాదాలు.